బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆశావాహులు అధిక సంఖ్యలో ముందుకు వస్తుండటంతో ఓర్వలేని ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామారెడ్డి ఆరోపించారు. బెదిరింపు, బ్లాక్మెయిల్ రాజకీయాలే కాంగ్రెస్ లక్ష్యమని విమర్శించారు. ఈ మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామారెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 26 నెలల కాంగ్రెస్ పాలనలో భూపాలపల్లి అభివృద్ధి పూర్తిగా శూన్యమైందన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని రోజుకో మంత్రి వచ్చి మున్సిపాలిటీలో 100కు పైగా శిలాఫలకాలు చేస్తూ శిలాఫలకాలు వేసిన కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించకపోతే నిధులు కట్ చేస్తామని ప్రజలను బెదిరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. గతంలో అనేక పర్యాయాలు భూపాలపల్లి పార్టీ కార్యక్రమం మీద కానీ మిగతా కార్యక్రమాల మీద రావడం జరిగింది. వాస్తవంగా భూపాలపల్లితో మాకు ఒక 30-35 ఏళ్ళ పైగా అనుబంధం ఉంది. గతంలో కూడా ఇక్కడ సింగరేణి కాలనీస్లో మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు కూడా అందులో మేము అందరం కలిసి వచ్చి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్న గుర్తులు కూడా ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం సహకారం కావడం, కేసీఆర్ గారికి ఈ ప్రాంతం మీద ఉన్న ప్రత్యేక శ్రద్ధ, భూపాలపల్లి జిల్లాగా ప్రకటించడంతో పాటు గౌరవప్రదమైన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచి అయిన డాక్టర్ జయశంకర్ గారి పేరు పెట్టి ఈ జిల్లాను అభివృద్ధి చేయడం మనందరినీ గర్వించదగ్గ అంశంగా ఈ సందర్భంగానే మనం చూస్తాం. ఇవాళ ప్రభుత్వాల్లో అభివృద్ధి కంటే ఎక్కువ తిరోగమన దిశలో నడుస్తుందనడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే జిల్లాలను రద్దు చేస్తాం. అసలు ఇప్పుడు అన్ని జిల్లాల్లో ఒక ఆందోళన ఉన్నది, ఏ జిల్లా రద్దు అవుతుంది. నిన్నగాక మొన్న సీతక్క ప్రకటనించుకున్న నా జిల్లా అయితే రద్దు కాదు. దాదాపు ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క శాసనసభ్యుడు నా జిల్లా రద్దు కాదు, నా జిల్లా రద్దు కాదని మున్సిపల్ ఎన్నికల ముందట చెప్తున్నారు. మరి ఏ జిల్లా రద్దు అవుతుంది? ఏ జిల్లా మీద మీరు కమిటీలు వేస్తారు? ఏ జిల్లా రద్దు చేయదలుచుకున్నారు? ఏ జిల్లా అభివృద్ధిని అడ్డుకోదలుచుకున్నారో స్పష్టంగా ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు పరిపాలన చేరువలో అందాలన్న సంకల్పం కోసం, డీసెంట్రలైజేషన్ చేయాలన్న సంకల్పం కొద్ది కేసీఆర్ గారు ఈ జిల్లాలో కూడా ఒక కలెక్టర్ని, ఒక ఎస్పీని, జిల్లా స్థాయి చీఫ్ ఇంజనీరింగ్ అధికారులని ఇవ్వడంతో పాటు అనేక పురపాలక సంఘాలని కూడా మేము అభివృద్ధి చేయడం జరిగింది. రాష్ట్రంలో తెలంగాణ రాకముందు ఎన్ని పురపాలక సంఘాలు ఉన్నాయి? 2 నెంబర్ల మీద ఉండేది. ఇలా 100 పైన పురపాలక సంఘాలు ఉన్నాయి. కార్పొరేషన్లు కూడా చేసినాం. అనేక జిల్లాల్లో కార్పొరేషన్లు కూడా అయినాయి. మనం ఇవి చేయడం వల్ల ఏంటంటే దానికి ఒక సమగ్రమైన అభివృద్ధిని అందజేయాలన్న సంకల్పం కొద్దీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థల బలోపేతంతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా మెరుగైన సౌకర్యాలతోటి మనకు వస్తువులు అందాలన్న సంకల్పం కొద్దీ ఈ కార్యక్రమాలు చేసినాం. రైతుల పట్ల ఇవాటికి యూరియా కొరత కోసం రాష్ట్రమంతటా తల్లడిల్లుతున్న పరిస్థితి, మరి రోడ్ల మీద మళ్ళీ చెప్పులు పెట్టుకుంటున్న సంస్కృతి ఆనాటి కాలంలో ఎట్లుందో అట్లా తీసుకొచ్చినాం. మేము మొన్న కూడా హైదరాబాద్ మొత్తం రింగ్ రోడ్ లోపల మొత్తం ఒకటే కార్పొరేషన్ చేస్తాం, లేకుంటే అర్బన్ డెవలప్మెంట్ ప్రాంతం చేస్తామని పెట్టిన రోజు కూడా అన్నాం. ఇవాళ గ్రామాలకు తెలంగాణ వచ్చిన తర్వాతనన్నా కొంచెమన్నా పోయి ఉండే ఆస్కారం ఉన్నది. అంతకుముందు మంచినీళ్ళు లేవు, కరెంట్ లేదు. అంతకుముందు గ్రామాలలో ఉండే పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణ వచ్చినాకన్నా గ్రామాలలో ఇంత తాగే నీళ్లు దొరుకుతున్నాయి, కరెంటు వచ్చే పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన గ్రేట్ అసెట్ అది. ఈరోజు ప్రభుత్వం అధికారంలో 26 నెలలు అయింది. వాళ్ళ యొక్క పదవీ కాలం పోయి ఒక టెన్యూర్ అయిపోయి కూడా దాదాపు 1 సంవత్సరానికి దగ్గరకు వస్తాం. గత సంవత్సరం 26 నెలల్లో ఈ భూపాలపల్లి సమగ్ర అభివృద్ధి, ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి నిధులు కానీ, ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చేసినటువంటి ప్రయత్నం మాత్రం శూన్యం. అదేం జరగలేదు. నిన్న మాత్రం ఒక దాదాపు 10 రోజుల నుంచి ఈ ప్రాంతానికి రోజొక మంత్రి చొప్పున చాలా మంది మంత్రులు వచ్చారు. ఊరు నిండా శిలాపలకాలు. ఊర్లో ఏ పక్కకు పోయినా నాకు తెలిసి ఒక 100 శిలాపలకాల కంటే తక్కువ ఏం లేవు. శిలాపలకాలతో నిండిపోయింది భూపాలపల్లి. ఎన్నికలు వస్తున్నాయి అంటేనే ఎన్నికల్లో గెలవడానికి వాళ్ళు చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేసి శిలాపలకాలు వేసే సందర్భంలో అక్కడ కూడా చెప్తా ఉన్నారు, ఇక్కడ మా అభ్యర్థి కనుక గెలవకపోతే కాగితం చింపేస్తా, ఇక్కడ అభివృద్ధికి కాదు, గెలిపించుకొని తీసుకురావాలి, అప్పచెప్పాలి అని చెప్పడం. మా పార్టీ తరఫున ఎవరైతే చురుకుగా పనిచేసి గెలవగలిగినటువంటి సామర్థ్యం ఉండేటువంటి వాళ్ళ మీద ఒక రకంగా భయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికలంటే భయంతో చేస్తున్నారు తప్ప
ప్రజలంటే ప్రేమతో మాత్రం ఈ ప్రభుత్వం వివరించడం లేదు. రేవంత్ రెడ్డి ఎన్నికలు వస్తే దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్తాడు. ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ దేవుని వదలనే ఒట్లేసాడు. ఈరోజు ఇక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈరోజు అదే రకమైనటువంటి తంత్రం నడుపుతారు. ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల ముందు కొత్త ఇళ్ల లిస్టులు పట్టుకొని తిరిగి కొత్త శాంక్షన్స్ ఇస్తామని చెప్పి గెలవాలని చూస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి అనేది ఒక రాత్రి జరిగేది కాదు. ఏదో ఒక ఎవ్రీ ఇయర్ ఇంత జరగాల. 26 నెలలు కుంభకర్ణులాగా నిద్రపోయి ఇప్పుడే నిద్రలేసినట్టుగా లేచి హడావుడి చేస్తూ ఉన్నారు తప్ప ఇందులో ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదనేది దీన్ని బట్టి అర్థమవుతూ ఉన్నది. మరి ఇవన్నీ కూడా పరిస్థితులను ప్రజలందరూ కూడా నిశ్చింతగా గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి సరి అయిన సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి మొట్టమొదటిసారిగా శాసనసభ పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి ఒక గుర్తు మీద, పార్టీ గుర్తుల మీద జరిగేటువంటి మొదటి ఎన్నిక. ఇందులో ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిపియాలనేటువంటి ఆసక్తితో ప్రజలు ఉన్నారని గత నెల రోజులుగా మేము బస్తీబాటలో తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి వచ్చేటువంటి విశేషమైనటువంటి స్పందన మనకు తెలుస్తూ ఉన్నది.